చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ నెంబర్ 1 గా ఉంటారు. సార్ బాలమురళి కృష్ణ చేస్తుంటారు సార్. చికెన్ షాప్. ఓకే సార్. కూటమి ప్రభుత్వం వచ్చేది 10 నెలలు అవుతుంది సార్. ఎలా ఉంది గవర్నమెంట్ పనితీరు? సంతృప్తికరంగా ఉంది. గత గవర్నమెంట్తో పోల్చుకుంటే అసలు గత ప్రభుత్వం అంటే దాన్ని వేస్ట్ ప్రభుత్వం అది అయిపోయింది. దాని దేంట్లో అసలు మొత్తం అంతా అన్నిట్లో అరాచకం జరిగింది కదా. ఏదో అమ్మ ఒడి ఎట్లా ఇచ్చే జనాలు కదా, అదొకటి కనిపిస్తుంది తప్పితే వెనక పోటీ ఎవరు కనపడదు కదా జనాలకి. అంతకుముందు చేసేది ఇప్పుడు కూడా చేసేది. పక్కనే సంజీవని హాస్పిటల్ ఉంది మాకు పక్కనే. మళ్ళీ ఇప్పుడు ఇళ్ల పట్టాలను ఇస్తున్నారు. వాళ్ళు మాకు అన్ని జరుగుతున్నాయి. ఎలక్షన్ అందరూ హామీలు ఇస్తుంటారు, చేయరు. ఈయన చేస్తున్నాడుగా, ఈయన లోకేష్ చేస్తున్నాడు, ప్రభుత్వం కూడా చేస్తా లోకేష్ గారు పిలిపించుకున్నారు, చేస్తున్నారంటారు. లోకేష్ గారు పెట్టుకున్నారు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా ప్రాసెస్ అవుద్ది, అన్ని ఫుల్ఫిల్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు. ఈ 10 నెలల్లో లోకేష్ గారు సమస్యగా ముందు రోడ్లన్నీ కవర్ చేశారు. బాగా ఉన్నాయి అంటే జరుగుతున్నాయి. గవర్నమెంట్ పరంగా అన్ని బాగా ఉంది, ఏం తేడా లేదు. సమస్య లేదన్నా లోకేష్ గారు సమస్యలు పబ్లిక్ గా అంటే నాకంటూ సమస్యలు ఉంటుంది. ఎందుకంటే జరుగుతానే ఉంటుంది కదా. వాళ్ళు జనాలు అందరూ వెళ్తున్నారు లోకేష్ గారి దగ్గరికి, పార్టీ ఆఫీస్ దగ్గరికి. సీఎం రిఫండ్ కానీ అన్ని కూడా ఇప్పిస్తున్నాడు ఆయన కూడా. పల్లెటూళ్ళు మండలం చూస్తున్నాం కదా మనం. ఊళ్ళు కూడా వెళ్ళి ఇస్తున్నారు. పార్టీ వాళ్ళు తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కానీ లోకేష్ గారి అప్రోచ్ అయితే చాలా జరుగుతుంది పని. జగన్ గారే అసలు ఆయనకేం తెలుసు? ఆయన లోపల కూర్చుంటాడు. ఆయన బయట ఏదో లోపల కూర్చొని చెప్తే సరిపోదు కదా, లైన్ లోకి వస్తే తెలుస్తుంది. పోలీసు వ్యవస్థ ఆయన మామూలు ఆయన మాట్లాడేది అంతే కదా. పబ్లిక్ లో గవర్నమెంట్ లేనప్పుడు వాళ్ళు తిడతాడు, గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ చుట్టూ తాళ్ళనే పెట్టుకుంటాడు. తెలియదే కదా. అదే కదా, 986 మందినే పెట్టుకున్నాడు సెక్యూరిటీ కింద. ఇప్పుడు ఎన్ని మరి వాళ్ళందరూ వేస్ట్ అయిపోయాం. వేస్ట్ కదా. అక్కడ ఆ జగన్ రెడ్డి చుట్టూ పెట్టుబడంతా అసలు ఏమవుతాయో గవర్నమెంట్ అట్లాంటివన్నీ లాగాలి. 45 కోట్లు అంటే అసలు 45 కోట్లు మరి అంతే నేను కట్టేస్తారంటారు. అది కట్టంగా అసలు ఎందుకు చేశారు? 40,000 కట్టించుకున్నారా లేదా? అట్లాంటివి కావాలి నాకు. మరి అది జరగలేదు కదా. ఆయన కట్టించుకున్నాడు ఫర్నిచర్లన్నీ. అది కూడా సుప్రసాద్ గారిని ఆ రోజు అది చచ్చిపోయేదాకా తీసి వీళ్ళ వల్లే ఆయన ఊరేసుకున్నారు పైన. మరి అట్లాంటిది మరి ఈయన ఇంత పెట్టుకున్నాడు. మరి ఈయన గురించి మరి ఆయనంతా 2 లక్షలు 3 లక్షల ధరకి ఆయన అంతా చూపుకొని పోయాడు. వీళ్ళు 45 కోట్లు 50 కోట్లు పెట్టుకుని కూడా వీళ్ళు లేకపోతే మన గవర్నమెంట్ మన పరిస్థితి. రెడ్ బుక్ అంటే ఉన్నదే కదా, వాళ్ళు చేసిన వాళ్ళకే కదా, చేయని వాళ్ళకి కాదు కదా. మన ఆచార్య గారిని ఆపరేషన్ చేసుకున్న మనుషులు కూడా అక్కడెక్కడ నుంచి తోలుకుంటూ రోడ్లు మొత్తం తిప్పారు. అట్లా కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్న పొలాన్ని ఎత్తుకొచ్చారు. అట్లాంటిది కాదు కదా మంది అన్ని. ఇంకా నేను చెప్పాలి, ఇప్పుడు 45 కోట్ల సంగతి జగన్ దగ్గర ఉన్న ఫర్నిచర్ చూడండి. మరి RRR గారిని ఎట్ట కొట్టారు వాళ్ళ పార్టీ ఎంపీని. ముందు నాకైతే ఆ జగన్ ఆ ఎల్టీ చుట్టూతా ఇన్ని ఏదా తెలుసాలి లోకేష్. అది ప్రజాస్వామ్యంతో అంతంత కట్టించుకున్నాడు. మరి దాన్ని మరి ఎట్లా బయటకు తెస్తారు ఏంటో నాకు దాని గురించి అసలు వాయిస్ లేదు. దాని వాయిస్ లేదు అసలు. ఎక్కడ అది చేయాలి ముందు. ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళ కదా అక్కడ ఇల్లు తీస్తారు. మరి వాళ్ళకందరికి ఇల్లు ఇచ్చారో లేదో కాలగొట్టం పొందుతున్నారు. అక్కడంతా గార్డెనింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు తెలియదు అన్ని. మరి ఎన్ని మరి పాప ఇళ్ళలో వాళ్ళ పరిస్థితులు ఏంటో పిల్లలు కానీ అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు మరి పారిపోతున్నారు? వచ్చి మాట్లాడాలి కదా. వాళ్ళు ఏమి చేయట్లేదు. చేయనప్పుడు వచ్చి డైరెక్ట్ వచ్చి మాట్లాడితే కోర్టుకు వచ్చేయచ్చు కదా. కోర్టుకు రావచ్చు. కోర్టుకు రాకుండానే వీళ్ళు నాకు ముందస్తు బెయిల్స్ అంటే ఎట్లా కుదిరితే కోర్టుకు రావాలి. కోర్టులో మాటలు చెప్పుకోవచ్చు కదా. వాళ్ళ బలాన్ని వాళ్ళకి చెప్పుకోవచ్చు. లాయర్ తోటి ఇంకోటి చెప్పించుకోవడం. ముందస్తు బెయిల్ కావాలనుకుంటున్నావు. అసలు ముందస్తు బెయిల్ ఎందుకు నీకు? అసలు తప్పే చేయనప్పుడు నీకు బెయిల్ ఎందుకంటే తప్పు చేయనప్పుడు బెయిల్ అవసరం లేదు కదా. ఆయన రాజకేశ్ రెడ్డి ఉన్నాడు. ఇద్దరు రావట్లేదు. ఆయన హైకోర్టు కూడా చెప్పింది రమ్మని చెప్పి. ఆయన ఇంకా పరారులో ఉన్నాడు.
గెలిచేదాడు రాజీనామా చేస్తారు కొంతమంది. ఇంకా గెలిచేది అందరు సార్ ఒకటే నేనంటే అందువల్ల నాకు సరే ఉన్నమాట మనం చెప్పేది తప్పేం చెప్పట్లా, పూర్తిగా నిజమే చెప్తున్నాను. మరి వాళ్ళు రాజకేశ్వర రెడ్డి కానీ కాకాని గౌతమ్ రెడ్డి కానీ కుక్క అప్పుడు ఆయన దొంగలు పడ్డాయంటే ఓన్లీ ఇన్ఫైల్డ్ ఎత్తుపోయినాయి కోర్టులో. అప్పుడు నెల్లూరులో కోర్టులో పడి మరి అందుకోసం నిన్న కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది వాళ్ళ బాధలు కూడా జడ్జి గారికి. లేదు కోర్టులో ఓన్లీ ఇన్ ఫైల్స్ ఎత్తుకెళ్ళి ఇంకెక్కడ ఎత్తుకోలేదు, దొంగలు ఎత్తుకెళ్ళాలి. మరి అదేంటి మరి అవన్నీ వాళ్ళు చేసిన ఫ్రాడ్ కదా. మరి వాళ్ళందరూ మంచోళ్ళు ఉంటే ఎవరు మంచోళ్ళు ఉంటే ఎవరు అనుకుంటారు. రోజా గారు చేసి మళ్ళీ వచ్చేసింది ఆ పాటికి స్టూడియోకి వచ్చేస్తుంది, ఆ డాన్స్ ఆడుతుంది. మళ్ళీ ఆమె చేసిన ఆటో వాటిలో 100 కోట్లు అయిపోయినా దాంట్లో నేను కూడా పడ్డాయి. వెలికి తీయాలి గట్టిగా. వాళ్ళందరూ కూడా మరి పక్కగా చేస్తే మరి రావాల్సింది వాళ్ళందరూ గవర్నమెంట్ చూసుకుంటుందండి, చట్టం ప్రకారం తన పని చేసుకుంటారు సార్. మనోళ్ళు మరి అట్లాగా వాళ్ళకి రెడీ ఉన్న వాళ్ళని ఎత్తుకొచ్చే అట్లా ఎత్తుకొచ్చేసంటే ఇప్పుడు అందరూ లోపల అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ అందరూ వల్లభరాయ వంశీకి ఎంత టైం ఇచ్చి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ లోపల ఉన్నాడు ఆయన. కొడాలని చేశారు వాళ్ళు అన్ని రోగాలు కొడుతున్నాడు. ఎప్పుడు మరి ఎప్పుడు ఆ పాన్ పదాలు తిట్టింటే మరి రోగం అక్కడే వస్తుందండి అంతే. నమస్తే. ఎలా ఉంది సార్ గవర్నమెంట్? ఏ గవర్నమెంట్? కూటమి ప్రభుత్వం 10 నెలలు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం నెంబర్ 1 గా ఉందండి. మంగళగిరి నియోజకవర్గంలో 25, 30, 40 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకొని చాలా గవర్నమెంట్లు వచ్చినాయి కానీ వాళ్ళకి హామీలే ఇచ్చారు కానీ ఆ హామీ ఎవరు నెరవేరలా. లోకేష్ బాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ఆ విధంగా 9 నెలల్లోనే ఆవిడకి పట్టాలు ఇచ్చి పసుపు కుంకుమ పెట్టి అందరికి 3,000 పట్టాలు ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడి చరిత్రలో ఎవరు చేయని చేశారు. చాలా మార్పులు ఉందండి, మామూలు మార్పులు కాదు. ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? పోయిన గవర్నమెంట్ లో ఎవరైనా బయటకు వచ్చి ఇది అన్యాయం జరుగుతుందంటే వాడికి లోపలేసి కేసులు పెట్టేవాళ్ళు. 1 సైడ్ అంతా వాళ్ళే. వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా అవకాశం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే చూశారు కదా మొన్నే పోలీసు వాళ్ళకి బట్టలు ఇప్పగిస్తాను. ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలి? ప్రజానాయకుడు కాదు ఆయన. పరదాలు కట్టుకొని తిరిగి జనాన్ని చూడంగానే ఆయనకి ఒక సైకో టైప్ లో ఫీల్ అవుతున్నాడు. గెలుపు ఓటమి సహజమే కానీ ఎట్లా ఓడిపోయాము అనేది అంచనాలు వేసుకొని దాన్ని బట్టి పని చేయాలి ఏ నాయకుడు అయినా. ఆయన నాయకుడు కాదు ఆయన. కరెక్ట్. అసలు రెడ్ బుక్ అయితే ఇప్పుడు అందరూ అలీబాబా 40 దొంగలు మొత్తం జైల్లో ఉండాలంటే చట్టం ని గౌరవించి మీరు తప్పు చేశారనుకోండి, తప్పు చేసినందుకు ఇదవుతుంది. కానీ కేసులు ఏం లేకపోయినా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపలేశారు. అచ్చెం నాయుడిని కానీ ఎవరినైనా సరే. ఏది ఇప్పుడు నోటీసులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నోటీసులు ఇస్తున్నారు, ఆ నోటీసులు కూడా వాళ్ళు ఎవరు రావట్లేదు, చట్టాన్ని గౌరవివ్వట్లేదు. ఆ రోజు ఆ పరిపాలన అట్లా ఉందా? అర్ధరాత్రి గోడలు దూకేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తాం. ఇవన్నీ జరిగింది చూశారుగా. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒడికి హక్కు ఉంటుంది. ఇప్పుడు ఇది సంగతి. కరెక్టే, మంచోడు. ఆయనకు మంచోడే. గురి గింజ ఎట్లా ఉంటదంటే పైన ఎర్రగా ఉంటది, కింద నలుపు ఉంటది. ఆ నలుపు తెలియట్లా జగన్ కి, అంతే. 10 నెలల్లో వ్యతిరేకలు వచ్చినాయి, సంక్షేమాలు రావట్లేదు. అదేమంటే కరెక్టేనండి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం, కొంతమంది అదృష్టవంతుడికి ఆ సంవత్సరంలో పిల్లలు పుడతారు, ఇంకోటికి 3 సంవత్సరాలు పుడతారు, ఒకసారి 7 సంవత్సరాలు పుడతారు. అట్లా పుట్టలేదే. 10 నెలల్లోనే రెండో గ్యాస్ సిలిండర్ కూడా వచ్చేసింది ఉచితం. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఏప్రిల్ నుంచి 3,000/4 7,000 ఇచ్చారు. ఈయనేమో 3,000 పెంచుతానే పోయాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు జనం అంతా
ఇచ్చేవాళ్ళు ఏం కాదు. ఇలా ప్రతి ఊరి దగ్గర టచ్ ఫోన్ ఉంది. ఫేక్ న్యూస్ ఏదో మంచి న్యూస్ ఏదో వాళ్ళకు తెలుసు. ఏదంటే చేయాలి, ఏదైనా ఎవరు బాగు చేస్తే వాళ్ళే రేపు ఇదిగా ఉంటది. ఎవరైనా సరే పోయిన జెడ్పీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ నామినేషన్ వేసి గెలిచిన వాళ్ళు ఉన్నారా? ఏకగ్రీవం అనేది ఏంటి అసలు? చరిత్రలో మాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, ఏకగ్రీవం ఎక్కడా జరగల. జెడ్పీలు ఏకగ్రీవమే, కార్పొరేషన్లు ఏకగ్రీవమే. దాన్ని ఏమంటారు? ఈ సబ్జెక్ట్ చెప్పమనండి. ప్రజలు కోరిక ఎవరినైనా వేసుకోవచ్చు, ఏకగ్రీవం ఏంటి? ఇది పరిస్థితి. ఇప్పుడు బయటకు వచ్చేసి ఎవరైనా చనిపోతే పోలీసు వాళ్ళు లేకుండా ఏ రాజకీయ నాయకుడైనా గుమ్మం దాటి బయటకు వస్తాడా? రమ్మనండి. చట్టాన్ని గౌరవించాలంటే మనం చట్టం పరిధిలో ఉన్నాం. గౌరవిపోతే మీరు నేను రోడ్డు మీద తిరగలేము, ఆ పోలీసులు లేకపోతే. అసలు రాజకీయ నాయకుడు బయటకు రమ్మనంటే గుమ్మం దాటి. జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదంటారా? అరే బాగానే ఉందండి, సెక్యూరిటీ ఇవ్వట్లేదంటే జనం. ఇప్పుడు గోవా ముఖ్యమంత్రి ఉన్నాడు, సెక్యూరిటీ ఏమి ఉండదు. మంచి వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకంటే మంచి వాళ్ళకి సెక్యూరిటీతో పర్లేదండి, జనమే సెక్యూరిటీ ఆయనకి. ఏమంటే అమరావతి సెంట్రల్ పాయింట్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఒక 100 ఎకరాలు లేకపోతే ఇంకో కాదు, మీరు ఎటు నుంచి అయినా చూడండి సెంట్రల్ పాయింట్ అది. ఇవాళ ఎట్లా ఉండేది అసలు? వాడు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను, రైతులు కళ్ళల్లో ఆనందం చూస్తానన్నాడు. ఆనందం కాదు చూసింది, పాపం వాళ్ళకి బట్టలు ఇప్పు తీసి కొట్టాడు, ఆడోళ్ళకి మగోళ్ళకి మొత్తానికి. రాజధానిలో జరిగిందిగా. ఎంత పోరాటం చేశారు ఆ ఆడోళ్ళు. అది సబ్జెక్ట్. కరెక్టేనండి, 9 నెలల్లోనే ఆయన పట్టించుకున్నాడంట. ఆయన కూర్చొని బట్టలు నొక్కి పరదాలే కదండి బాబు. కరెక్టేనండి, అది రైతులు చెప్పాలా, ఆయన చెప్తాం కాదు. రైతుల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాలా, రైతులు చెప్పాలా. నేను చెప్తాను, నేను ఉన్నప్పుడు బాగానే చేశానండి. కుల మతాలలో చిచ్చులు పెట్టాలని ఇవన్నీ కుదరవు ఇప్పుడు. ఎందుకంటే జనం చాలా తెలివిగలడు. అసెంబ్లీ సమావేశాలకి ఆయన అసెంబ్లీ సమావేశాలు పెడితే ఈ రోడ్లు మొత్తం పోలీసులేనండి. మొత్తం బందోబస్తు 4-5 బస్సులు వచ్చి మంగళగిరి సెంటర్ లో మొత్తం హడావుడి.